మిస్టర్ ప్రాసిక్యూటర్ గారు, అమాన్లు మాట్లాడుతురు. మీరు నన్ను ఏం చేయలేరు. అరే సేమ్ చిరంజీవిలా చెప్పారా? మరి మీరు నన్ను ఏం చేయలేరు. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన పిమ్మట న్యాయం నా వైపు ఉంది కాబట్టి, అబ్బాయి వైపు ఉంది కాబట్టి బాబాయ్ గెలిచినట్టుగా ఈ కోర్టు వారు ప్రకటిస్తున్నారు. ఎంతో ఆనందంగా ఉంది. ఇది నీ కోర్టు కాదు, వేపుడు మూకుడు ఎక్కి మూకుడు తర్వాత ఇది ఎంతసేపు మార్గాలి అది చెప్పు. 10 నిమిషాలు. ఈ పాయింట్ నువ్వు మర్చిపోయిన కారణంగా నీ మీద మళ్ళీ కేసేస్తా. ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం లేదు, ఇది వేయించడం. ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి. అదేందా తాలింపు కోసం కాదా ఇది? ఏం కాదంటావా? ఎట్లా చెప్తా అట్లనే. ఇది పొడి కొట్టుకు రావాలరా కాసేపు తర్వాత. ఈ లోపల మనం ఒక ఆవిరి పట్టాలి. ఇవి ఉన్నాయి కదా, ఈ చిక్కుడుకాయ ఇది మరి ఇంత పెద్దగా ఉంది. ప్రపంచంలో కొందరు బక్కగా ఉంటారు, కొందరు లావుగా ఉంటారు, కొందరు పలచగా ఉంటారు, కొందరు పొట్టిగా ఉంటారు, కొందరు పొడుగ్గా ఉంటారు. ఈ చిక్కుడుకాయలు కమ్మగా ఉంటాయి. అబ్బా ఎంత రుచి ఉంటుందో చూడు. అసలు కలర్ చూస్తేనే నీకు అర్థమవుతుంది. చూడు, గ్రీనిష్. ఏ కూర అయినా సరే మంచి చెక్కు కలర్ ఉందంటే మంచిది అని, బాగా చెక్కని రంగు ఉంది అంటే మంచిది అని అర్థం. సరే, ఆ పళ్ళెంలో వేసి ఆవిరి పాత్ర ఎక్కించు. తగ్గబెట్టి దీని మీద ఆవిరి పాత్ర ఎక్కియాలా? నీళ్లు ఉన్నాయా చూడు? ఉన్నాయి. చిక్కుడుకాయలను అందులో వేసి జీర్ణశక్తి బలంగా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? తెలుసు, ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే తినేటప్పుడు ఎంత అన్నం తింటామో అంత కూరగాయలు తినాలి. మరి అప్పుడు అన్నం ఏడ తింటాం? ఇక కూరగాయల మొత్తం తింటే అదే కదా చాలా మందికి తెలియని విషయం. నువ్వు అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళు, వాళ్ళు కూరలు ఎక్కువ పెడతారు, అన్నం తక్కువ పెడతారు. అవునా? అందుకే ఆరోగ్యంగా ఉంటారు అక్కడ జనాలు. అక్కడ అందరు ఇంగ్లీష్ వాళ్ళే ఉన్నారు బాబాయ్. ఒకరోజు అన్ని రకాలు ఉంటారు, అందరు ఉంటారు. నువ్వు వెళ్ళిన టైంకి వాళ్ళు ఉన్నారేమో. అంత ప్రశాంతంగా ఉంటుందంటే అక్కడ. ఇప్పుడు మీరు వెళ్ళి ఈ జీలకర్ర, ఈ ధనియాల్ని, ఈ ఎండుమిరపకాయలు, రోస్ట్ చేసిన ఈ 3 పదార్థాలని పొడి చేసుకుంటారండి. దంచి దంచి వదిలేస్తా. దంచి వదిలేస్తావా? ఎవరిది? మూకుడు లగా పొయ్యి జలావు. రెండే 2 గరిటెలు నూనె వేయి. పోపేయడానికే కదా. మరి తాలింపుకు 2 గంటలు సరిపోతుంది. సరిపోదు. 2 చెంచాలు ఎంతసేపు గరం అవుతాయి బాబాయ్? నువ్వు చూడు, అయిపోయి ఉంటుంది ఈ పాటికి. ఇందు మూలంగా 50 మందికి తెలియజేయనేది ఏమనగా, నూనెలో ఆవాలు వేసి తిమి. అది వేగిన తర్వాత కరివేపాకేసి దూరంగా జరుగు. పచ్చిమిరపకాయలు. ఈ వేపుడికి పెద్దగా వేయించాల్సిన అవసరం లేదు. పసుపు అంతేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉల్లిపాయలు హ్యాపీగా తినొచ్చు, టమాటాలు హ్యాపీగా తినొచ్చు. శనగపప్పు ఆల్రెడీ ఉడికించాము. అవును. కొబ్బరి కూర హ్యాపీగా తినొచ్చు. మరి ఎందుకు అని ఎగేసుకుని కొంచెం ఉప్పు మిగతాయి కూడా? ఎందుకంటే చిక్కుడుకాయలు ఆల్రెడీ ఉడికిపోయాయి. మాట్లాడే అవకాశం ఇవ్వకుండా. అదే నీ రేపు కోర్టులో నీ పరిస్థితి. చూసుకుందాం. ఉడికించిన శనగపప్పు, టమాటీలు, పొయ్యి కట్టేస్తున్నాను. అది నవనవలాడుతున్నాయి చూడు. ఏంటి ఇప్పుడు వేసేయాలి ఇవి? అంతే. అలాగే.
ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర పొడి. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి పొడి. అండ్ ఫైనలీ యువర్ ఆనర్, కొబ్బరి కూరు. రెండు గరిటెలతో చక్కగా కలుపు. అలాగే. బాగా నూనెలో వేయించి వాటిలో ఉండి పోషకాలని నాశనం చేసి తినే బదులు ఎక్కువగా వేయించకుండా ఆ పోషకాలని రక్షించుకుంటూ చక్కగా చేసే ఒక మంచి సాత్వికమైన వంటకం పొయ్యి కట్టే చాలు. చిక్కుడు శనగపప్పు వేపుడు, విస్తరాకు పరిచిన చెక్క పాత్రలు. కొబ్బరి కూర ఉందా? ఎలాగైనా నువ్వు అడుగుతావు. చాలు కొంచెం కొబ్బరి కూర చాలు. నువ్వు ఎట్లయినా అడుగుతావు తినడానికని నేనే ఉంచా. సూపర్. ముందుగా వేపుడు మూకుడులో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి వేయించి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవిరి పాత్రలో చిక్కుడుకాయలు వేసి ఆవిరి పట్టించుకోవాలి. ఒక మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి అందులోనే ఉడికించిన శనగపప్పు, టమాటాలు, ఆవిరి పట్టించిన చిక్కుడుకాయలు, మనం ముందుగా తయారు చేసుకున్న పొడి కూడా వేసి కొబ్బరి తురుము వేసి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొబ్బరి తురుము వేసుకుంటే చిక్కుడు శనగపప్పు వేపుడు రెడీ.